రే బ్రో ఏమిరా చెప్పండి సార్. అంటే అరకుకు వద్దామనే సార్ బేసిక్గా. సార్ 40,000 సార్. 40,000 సార్ టైర్. ట్రిపుల్ రైడింగ్ మిమ్మల్ని ఆపలేదా? కర్మ బ్యాగ్ లేకపోయింటే వర్షంలో ఎంజాయ్ చేస్తా పోయింది. బ్యాగ్ ఉంది కాబట్టి వర్షంలో కష్టం. ఇది కదా అరుకు అంటే వర్షం వర్షం. బాయ్ బాయ్ గొర్రెలు గొర్రెలు. సో గైస్ మన బండి కండిషన్ అయితే చూసారు కదా, వెరీ బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఎగ్జాస్ట్ని ఇంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. బండి కొన్న దగ్గర నుంచి ఇంత గట్టిగా ఎప్పుడు కాల. నేను ట్రాక్షన్ ఆపేసి నడుపుతున్నా బండి. బెస్ట్ ఈ రోడ్డుల్లో ట్రాక్షన్ ఉంటే నా మాట లో పవర్ పెట్టాలి కాదు ఎక్కరా. ఎందుకంటే ఘాట్స్లో నా మాట వినట్లేదు బ్రో బండి. ట్రాక్షన్ కదా ఇటు అటు. అవును అవసరమైతే తప్ప ట్రాక్షన్ కంట్రోల్ వేస్ట్ అనిపిస్తుంది. మజ్జా ఇస్తుంది నా బండి. నాకు బండి కొని 1 year పైన అయిపోయింది కదా, అయినా మళ్ళీ నాకు కొత్త బండి తోలిన ఫీల్. అంటే ఫస్ట్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట ట్రాక్షన్ వల్ల. మజా మజా సూపర్గా కంట్రోల్ అవుతుంది. అంటే థ్రాటల్ ఇచ్చిన వెంటనే ఏమంటారంటే రానెస్ నాకు కనిపిస్తుంది అనమాట. ఇన్ని రోజులు బండి చెప్పిన మాట నేను వింటాను నిన్న, లైక్ థ్రాటల్ విషయంలో, షిఫ్టింగ్ విషయంలో. ఇప్పుడు నా మాట వింటుంది బండి. ఫస్ట్ నేను ఏం చేశాను, ఐ స్టార్టెడ్ విత్ రెయిన్ మోడ్ బండి కొన్ని కొత్తలో, ఎందుకంటే అప్పుడు వర్షం పడింది. దెన్ ఐ వెంట్ టు రోడ్. దాని తర్వాత నేను స్పోర్ట్కి వెళ్ళా. స్పోర్ట్లోనే కంటిన్యూ చేశా మొత్తం. ఇప్పుడు ట్రాక్షన్ ఆఫ్ చేసినప్పుడు లో పవర్ మోడ్ పెట్టా. చిన్నగా నేను ఫుల్ పవర్ పెడతా. బెస్ట్. టిఫిన్ తిందా మేడం, బాగుంటుందంట. చలో హెల్మెట్ అని ఇప్పేయాలి, వేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ అవుదాం. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. డౌన్ అవుతున్నాం ప్రశాంతంగా మనం. పైనంతా కొండలు ఉన్నాయి కదా. క్రేజీ క్రేజీ క్రేజీ. ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. వావ్. మొత్తం వ్లాగ్లో ఏం మాట్లాడకుండా సీనరీ మొత్తం వ్లాగ్ని రికార్డ్ చేసి నో ఎడిటింగ్ నో కట్స్ అడ్డే పెట్టాలనిపిస్తుంది. ఒక్కొక్క సీన్ అంతా బాగుంది అబ్బా ఇక్కడ. ఐ డోంట్ నో కెమెరా ఎంత జస్టిఫికేషన్ చేస్తుందో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ దిస్ ఇస్ అన్ ఆసమ్ వ్యూ. క్రేజీ. గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఒక పక్క ఎండ. అబ్బబ్బా అది చూడండి, మంచి షేప్లో పెట్టారు. గైస్ మనమైతే మెల్లగా ఆఫ్ రోడ్ చేసుకుంటూ పైకి వచ్చేస్తున్నాం అనమాట. సో కార్తిక్ని అయితే వెనకాల దింపేశాను. సో వెహికల్ని స్లోగా తీసుకొచ్చేస్తున్నాం పైకి. వెయిట్ చేద్దామా, చాలా లాంగ్ అయిపోయేటట్టుంది. లెట్స్ వెయిట్ ఫర్ కార్తిక్.
లేదు గైస్, ట్రాక్షన్ ఏంటంటే బండి వెళ్ళదు ఇట్లాంటి రోడ్స్లో, అయిపోతుంది. సో ట్రాక్షన్ అయితే ఆపేద్దాం అనుకున్నా, కానీ దానికైతే మళ్ళీ సెట్టింగ్ ఓపెన్ చేసి అంత ఓపిక నా దగ్గర లేదు, అందుకే వచ్చేస్తున్నాం. ఓ అమ్మ, లెట్స్ గో బాయ్స్. I'll stop here and wait for Karthik. గాయస్, బండి ట్రాక్షన్ అయితే నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసాను అనమాట. లెట్స్ సీ బండి ఇప్పుడు ఎట్లా వెళ్తుందో. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ బండి పవర్ ఎక్కువ కదా, సో లైట్ థ్రాటల్ కూడా రియర్ స్పిన్ అవుతుంది, ఫ్లిప్పింగ్ కూడా ఎక్కువ అనమాట. చిన్న చిన్న రాక్స్ వల్ల బండి ఇటు అటు ఎగిరిపోతుంది, ఎందుకంటే టైర్స్ ఆఫ్ రోడ్ టైర్స్ కాదు కదా. సో టక్ 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 అని సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అటుపక్క తోసేస్తుంది బండి. తోలేటోడు ఎట్టన్నా తోలేస్తాడులేండి, అది పక్కన పెడితే భయం అనేది కొంచెం ఉంటుంది ఈ సూపర్ బైక్స్తో. వేరే బైక్స్ అనుకోండి ఎత్తేసినా ఏం ప్రాబ్లం లే, ఈ బండ్లు వేయాలంటే భలే భయం. ఏ పార్ట్ ఎత్తినా ₹1,00,000 అంటారు, అంతెందుకండి రిమ్ కూడా 98,000 మన రిమ్. వా 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 ఏడు వదిలేదే లేదు, నేను అన్ని చోట్ల ఫోటోలు తీసుకునే పోతా, అంత బాగుంది. వీడియో ఆన్ చేయి. ఇంకా పోవాలా? ఆడ పెట్టి నా బండి ఫోటో తీస్తే గ్రీను వా ఒరే సూపర్ బ్రో. అక్కడ నా బండి పెడితే గ్రీన్ What's up, boys? Super. చూడు భయ్యా. ఫైనల్ గా మేమైతే అరకు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వ్యూ కోసం అయితే వచ్చామన్నమాట. ఇది వ్యూ పాయింట్ అనమాట అని వీళ్ళు చెప్తున్నారు. వెనకాల చూడండి, మేమైతే మళ్ళీ ఇప్పుడు కిందకి దిగేస్తున్నాము. ఇన్సేపు అయితే క్రేజీగా అడ్వెంచర్ చేసాం అనమాట. ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. సో నేనైతే నా ఫొటోస్ చూసుకోలేదు, ఇంకా చూసుకోవాలి. ఇప్పుడే అమ్మా సాయిరామ్ బతికిపోయినాను రా, కొట్టుకునేస్తుంది అనుకున్నాను. కిందన బిలియన్ ఇయర్ ఉంటే టమాటా తగులుతుంది దీనికి, ఒక్కటే బాధ. టైర్స్ వల్ల నా బండి రాయిల్లో చాలా వర్స్గా పర్ఫామ్ చేస్తుంది. ఆ బండి చూడండి అపోలో ఉంది H1, సో అది ఒక రకంగా బెటర్ అనమాట. బట్ నాది చాలా సాఫ్ట్, తోసేస్తుంది రాయిలు అటుపక్కకి ఇటుపక్కకి ఎగిరిపోతుంది బండి. ఊరే చూసావా? ఈ బ్లూ కార్ దగ్గర దింపాడు అన్న నాతో. ఏయ్ ఆడనే కదరా నుంచి పైకి ఇన్సైడ్ పేరు దింపే ఆడికి వచ్చా ఆడి పైకి సగం రోడ్లోకి. ఇప్పుడు దింపేటప్పుడు తక్కువ దింపానా లేదా? తక్కువ దింపాను. నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ తినేసాను అనమాట. ఇడ్లీ తిన్నాం, ఇప్పుడు అరకు పోతున్నాం. క్లైమేట్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది. చకా రే బ్రో, ఏమిరా మాకి చెప్పండి సార్. మేము వైజాగ్ నుంచి వస్తున్నాం సార్. చెయ్యి వైజాగ్ ప్రాపర్ తిరుపతి. అంటే అరకుకి వద్దామనే సార్ బేసిక్గా. సార్ అంటే సార్ ఇది బండి పెద్ద బండి కదా, యాక్సిలరేట్ కొంచెం ఇచ్చా కూడా వెళ్ళిపోతుంటుంది సార్. ఇది బండి మనం స్లోగా నడపలేం. 948cc సార్. నేను అప్పటికి 4th గేర్లో వస్తున్నా, వెళ్ళిపోతుంది బండి. సరే సార్. సార్ 40,000 సార్.
40,000 సార్ టైర్. బండి కాస్ట్ 14 లక్షలు సార్. 14 లక్షలు. చూడండి సార్, ఇది కూడా రికార్డ్ అవుతుంది, మీరు వస్తారు సార్. అదే అప్పటికి కొంచెమే ఇస్తున్నాను సార్, అది వెళ్తుంది బండి. ఓకే సార్, థ్యాంక్ యూ. 4th గేర్లో వస్తున్నాను సార్. సార్ తిరుపతి సార్. అది అడ్జస్ట్మెంట్ సార్, ఇది అంటే లెవెల్స్ ఉంటాయి ముందరికి వెనక్కి అట్లా, అంటే మనకి అనుకూలంగా పెట్టుకోవచ్చు. ఓకే సార్. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. ట్రిపుల్ రైడింగ్ మిమ్మల్ని ఆపలేదా? ఎక్కడ బ్రో? ప్రాపర్ ఇక్కడేనా? ఓకే, మేము అంతే, ఇప్పుడు అడిగి వెళ్తాం. వైజాగ్ బ్రో, వైజాగ్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరుపతికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, ఇంకా అయిపోయింది మొత్తము, ఇదే లాస్ట్ ట్రిప్ అరకు. చలో రండి, దారిలో కలుద్దాం. జోక్ చేయలేదు, థ్రాటల్లో నేను 5% థ్రాటల్ కూడా ఇవ్వలేదు. చూడండి, ఇది ఫుల్ క్లోజ్ చేస్తే ఇంత గ్యాప్ ఉంటుంది అనమాట. ఇది ప్లే అనమాట, యాక్సిలేటర్ లేదు. జస్ట్ ఇట్లా పెట్టుకున్నా కూడా చూడండి బండి, నేను ఎక్కువ కూడా ఎట్లా బండి వెళ్ళిపోద్ది. సో ఐ వాజ్ నాట్ కిడింగ్. ఈ బండిలో స్లోగా వెళ్ళమని చాలామంది చెప్తారు, కానీ దీనిలో స్లోగా వెళ్ళాలంటే చాలా స్కిల్ కావాలి. బేసిక్గా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు, స్లోగా వెళ్ళాలంటే స్కిల్ కావాలి, అంత కంట్రోల్ ఉండాలి యాక్సిలేటర్ మీద. సో ఈజీగా వెళ్ళిపోద్ది, క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది బండి 120స్లో. అందులో మనం ట్రాక్షన్ ఆపేసాము. సో గైస్, మాకైతే ఇక్కడ గో కట్టింగ్ కనిపించింది, సో వెళ్దామంటారా? చలో. ఎంతన్నా కార్డ్స్కి? 6 లేయర్స్ 400, సింగిల్ వచ్చేసి, డబల్ వచ్చేసి 6 లేయర్స్ 600, అంటే ఇద్దరు ఒకే దగ్గర కూర్చుంటారు. సార్ సింగిల్ తీసుకుంటాం 2. సో గైస్, మనమైతే ఇప్పుడు అరకులో ఉన్నాం, అండ్ అరకులో నాకైతే గో కార్టింగ్ కనిపించింది అనమాట. సో మనం వచ్చేసి మనకు ఏం పాట పోతుందో అర్థమైంది కదా. సో F1 సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు గో కార్టింగ్ చేస్తున్నా. చలో, సాంగ్ స్టార్ట్ అయింది, మన కార్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. చలో. కార్డ్స్ చాలా స్లోగా ఉన్నాయి, అండ్ గతుకులు కూడా చూస్తున్నారు కదా ఎత్తున్నారు. హోలీ షిట్ బ్రో. కటింగ్ అయిపోయింది, మన చేయి నొప్పి కూడా కొంచెం తగ్గిందనమాట. సో ఇప్పుడు బండి ఎక్కిచ్చేస్తున్నాం పైకి. యూ నాగార్జున సిమెంట్. ఓ దోలు తీర్చేసింది ఎక్స్ కాట్ నాకు, అది మొత్తం తగ్గ 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 కథ 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 అని గతుకులు. వద్దు ఎక్కువ, వాడిని ఆపి సైడ్ ఆపి ఎక్కిపిస్తావా ఏంది? చలో అరకు గాయ్స్. తిరుమల తర్వాత ఓ ఓ ఓ ఓ క్రేజీ మ్యాన్, క్రేజీ. నైట్ ఈ రూట్లో వచ్చాం మనము, అసలేం కనిపించలే కదా. ఇట్లా కాదు, ఇవన్నీ ఉన్నాయని తెలియదు కదా మనకి. సో
గైస్ మనమైతే ఇందాకే మన హైదరాబాద్ బ్రోస్ని అయితే కలిసాము. నేనైతే గ్లౌజ్ ఇప్పేసాను అబ్బా, లైక్ ఇది పింకీ ఫింగర్ బెండ్ కావట్లేదు, లెఫ్ట్ది స్ట్రెయిన్ అయిపోయింది, మజిల్ భయంకరంగా పెయిన్, ఎందుకంటే మొత్తం హంసే ఉన్నాయి అది రోడ్ అంతా. సో అందుకనేసి అట్లా కొట్టేసరికి మనకి ఇదైతే అయిపోయింది అనమాట. సో చలో నో ఇష్యూ. దోలు తీరిపోయేటట్టుంది మాకు. వా మళ్ళీ వర్షం పడేటట్టుంది, మొత్తం వెదర్ మారిపోయింది. సో గైస్ ఇందాక నాకైతే ఒక బ్యూటిఫుల్ టర్న్ వచ్చింది, బట్ నేనైతే అక్కడ గోప్రో ఆపేసాను అనమాట. మళ్ళీ చేద్దాము అంటే కార్తిక్ గారు వెనకాల బ్యాగులు పట్టుకుని రిస్క్ అంటున్నాడు. రాత్రిపూట నాకు ఈ కార్నర్స్ భయపించిందే కానీ, అంటే ఈ పాట్ హోల్స్ వల్ల డే లైట్లో క్లియర్గా కనిపించేసరికి అమ్మా వస్తుంది. ఇది కనుక సింగిల్ లేన్ అంటే ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా మనం కార్నర్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ రిస్కీ రోడ్, డోంట్ వాంట్ రిస్క్ ఇట్. బ్యాగ్ ఉంది వెనకాలంటే మిడిల్లో ఉంది, దాన్ని వేసుకొని నేను కార్నర్ చేస్తున్నాను. ఈ మాత్రం చేయగలుగుతున్నానంటే థ్యాంక్స్ టు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్. ఇప్పుడే ఇట్లా వచ్చాము, చినుకులు చూడండి తగ్గ అని పడుతుంది. అయిపోయింది, ముద్ద తడిచిపోయినాము. పక్కన ఆపుకొని రైడింగ్ ఏమంటారు వేసుకునేస్తాను. ఏంది మాకు ఈ కర్మ, బ్యాగ్ లేకపోయింటే వర్షంలో ఎంజాయ్ చేస్తా బండి. బ్యాగ్ ఉంది కాబట్టి వర్షంలో కష్టం. ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే బాగుండు. అరకుకి టనల్స్ రన్నింగ్స్ ఎక్కువ, చిన్నపిల్లడికి లాగాల్సి వస్తుంది. ఇప్పుడే సెట్ అయిపించిన డ్రెస్ వేసుకునేది కూడా తెలియదు, డ్రెస్ షర్ట్ కూడా వేయాలంట మన టైం కోట్. ఇది కదా అరకు అంటే, బాగా తడుచుకున్నాం. ఇంకేం చేయలేం పదా, ఆడ వాష్ చేపిద్దాం బట్టలన్నీ. ఇది కదా అరకు అంటే, వర్షం. బాయ్ గొర్రెలు. గాయ్స్ మనకైతే వర్షం తగ్గిపోయింది, మళ్ళీ రోడ్. లైఫ్ ఈస్ అ హైవే, ఐ వోంట్ ట్రై టు సో గైస్ ఈ రోజు దాకా నేనైతే 1673 కిలోమీటర్స్ అయితే తోలాను అనమాట బండిని. సో ఇంత దానికి నాకు ఫ్యూయల్ ఎంత ఏంటో ఒక్కసారి కింద కమెంట్ చేయండి, ఒక గెస్ట్ని అయితే కమెంట్ చేయండి. జస్ట్ లుక్ అట్ ది వ్యూ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఈ వ్యూ కోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.